నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. యానం స్థానిక ఫెరీ రోడ్లో గల క్షత్రియ పరిషత్తులో ఘనంగా కార్తీక వన సమారాధన కార్యక్రమం. వన సమారాధన కార్యక్రమంలో పాల్గొని సాబంది భోజనాలు చేసిన పలువురు క్షత్రియులు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన పి మల్లవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ దున్నా సత్యనారాయణ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. యానం స్థానిక జీవీఎస్ ఫంక్షన్ హాల్లో ప్రముఖ వ్యాపారవేత్త తోటరాజు ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం. పాత్రికేయులను ఘనంగా సత్కరించి అభినందించిన పలువురు నాయకులు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో జాతీయ పత్రికా దినోత్సవం స్థానిక జీవీఎస్ ఫంక్షన్ హాల్లో ప్రముఖ వ్యాపారవేత్త తోటరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త తోటరాజు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ, పలువురు పాత్రికేయులు మాట్లాడారు. అనంతరం యానం తాళ్లరేవు మండలాలకు చెందిన పాత్రికేయులను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో యానం, తాళ్లరేవు మండలం ప్రాంతాలకు చెందిన పాత్రికేయులు పాల్గొన్నారు. అని మనమే రాస్తాం కాబట్టి మన యొక్క ఈ యొక్క జరుపుతున్నటువంటి మన ముఖ్య అతిథులు తోటరాజు గారు, మన కుడుపూడి శివనారాయణ గారు, పవన్ గారికి ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి ముఖ్య ఉద్దేశం ఈవేళ మనం ఈ ఏర్పాట్లు చేశారు కాబట్టి మనం కూడా వారికి పాత్రికేయులు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పాత్రికేయ దినోత్సవాన్ని ఉద్దేశించి ఒక 4 మాటలు మాట్లాడవలసిందిగా మన తోటరాజు గారిని కోరుతున్నాం. ముందు మనల సరే, మరి మన సీనియర్ ఈ విషయాన్ని మనం తెలియజేయం కాబట్టి మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ రెస్పెక్టెడ్. ఓకే జాతీయ పత్రికా దినోత్సవం కట్ చేసి ఎవరైనా సరే మీకు శంకర్ ఉన్నది మాట్లాడాలి, ఇబ్బంది ఏం లేదు. నేను అనే చూడండి, అది కదా శివనారాయణ గారు కూడా తీసుకొచ్చారు మన పాత్రికేయులు. ఇలాగా మన పాత్రికేయ మిత్రుల్ని ఇలాగా ఎవరైనా పిలిచి మన యొక్క సర్వీస్ అవి కోవిదులు చల్లారిపోతుందంట. వెజ్ నాన్ వెజ్ సూప్ కూడా వచ్చింది కాబట్టి మేము ఎప్పుడు కూర్చున్నా పర్లేదు. చూడండి, మా సీనియర్ గారిని వచ్చి సిరి సత్కారాన్ని స్వీకరించండి. బాక్స్ అంటే ఏంటది చూస్తున్నాడు మా వెంట మా అరుణ్ రాజు గారు వచ్చి సిరి సత్కారాన్ని స్వీకరించారు. సిదిగి నలిగి అలసి స్వలసి ఉన్నటువంటి మా మిత్రుడు
నెక్స్ట్ మా గిరిగారిని వచ్చి అదేవిధంగా మా పంపించేసే తొందరగా మనకు దొరకబాబు ఎందుకని ఒక్క స్వామికి టిఫిన్ చెప్తున్నారండి. స్వామి చెప్పండి ఆయన ఎంత టీషర్ట్ బాగా తీసుకున్నావు బంగారు గారు. బంగారు గారు బాక్స్ మన ముందు గిఫ్ట్ అది అక్కడ తెచ్చి పెట్టేసినట్టున్నారు. గ్రూప్ ఫోటో రండి ఒకసారి అందరు రండి. వీడియో తీనండి బంగారు గారు. ఓకే సార్, ధన్యవాదాలు. ఫోటో తీసాను కదన్నా. ఈరోజు నేను సెల్లో చూసినప్పుడు పాత్రికేయ దినోత్సవం ఉంది కదా, బంగారం ఏంటి ఏం చేస్తున్నారు అసలు ఏంటి అడవి ఏంటి అని అడిగానండి. అడిగినప్పుడు నాకు బంగారం నాకు ఏమి లేదు సార్, ఏం చేసుకోవట్లేదని చెప్పాడు. లేదు తమ్ముడు, నేను ఉన్నానని మర్చిపోకండి, ఈరోజు తప్పకుండా మనందరం కూడా సరదాగా కలిసి ఆనందంగా మనం ఈ కార్యక్రమం చేసుకుందాం అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే ఇప్పుడు పాత్రికేయులు అంటే ఇందాక శ్రీమన్నారాయణ గారు చెప్పినట్టుగా వారికి చాలా విలువలతో కూడినటువంటి జాబ్ అండి అది. వారిది కలం అనే ఆయుధంతో, ఒక పెన్ను కాదు కలం, ఈ పెన్నుతో వారు రాసేటువంటి ప్రతి అక్షరంలోని ఏదైనా చిన్న తప్పున్నా కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. ప్రతి అక్షరాన్ని కూడా వాళ్ళు రాసి ఎక్కడ ఏ సమస్యలు ఉన్న సమస్యలపై పోరాడుతూ, ఎక్కడైనా అన్యాయం జరిగితే అన్యాయం పైన పోరాడుతూ మరి వారి జీవన గమనం సాగిస్తూ ఉంటారు. ఇందాక శ్రీమన్నారాయణ గారు చెప్పినట్టు ఎవరైనా సరే పాత్రికేయులందరికీ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. వారు వచ్చి కూర్చుని వారితో సంభాషణ మాట్లాడడానికి ముందు ఎంతమంది ఉన్నా కానీ ఏ ఆఫీస్కి వెళ్ళినా ఏ ఆఫీసర్ అయినా సరే ముందు పాత్రికేయులకు వారికి ప్రయారిటీ ఇచ్చి వారితో వచ్చినటువంటి విషయాన్ని గురించి మాట్లాడి వారిని పంపిస్తూ ఉంటారు. నేను ఈరోజు మనందరూ ఇక్కడ కలవడానికి ప్రధాన కారకులైనటువంటి చక్రవర్తి గారు అలాగే మన బంగారం గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ ఇలా కలిసి ఈ 2 నిమిషాలు మాట్లాడుకునే భాగ్యం, అలాగే మీ అందరితో కలిసి మీకు ఒక చిరు సన్మానం చేయాలనుకున్నాను, అది కూడా జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇందాక మరి మా గణేష్ అన్నట్టు కానీ లేకపోతే గిరిగారు అన్నట్టు కానీ యానంకి ఎప్పుడు ప్రత్యేకత ఉంటుందండి. యానంలో ఉన్నటువంటి మా పాత్రికేయులు అందరూ కూడా సోదర భావంతో వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. ఒక్కరికి పాస్ అయితే మొత్తం యానం అంతా ఆ పాత్రికేయులందరికీ కూడా పాస్ అయిపోతుంది. ఏదైనా చిన్న విషయం ఒక పాత్రికేయులకు తెలిస్తే వాళ్ళకి అందరికీ తెలుసు. వాళ్ళు ఏ విధమైన కాంట్రవర్సీలు ఉండో ఎప్పుడు ఇక మీద కూడా రావు. ఇలాగ మీకు ఏ అవసరం వచ్చినా మీకు ముందు రానున్న రోజుల్లో కూడా ఏ విధమైనటువంటి నా ఒక సహాయం, నా ఒక పని ఉన్నా నేను పాత్రికేయులని అందరినీ సోదరులుగా భావించి మీ ప్రతి విషయంలో కూడా నేను తోడేగా ఉంటాను, అండగా ఉంటానని హృదయపూర్వకంగా తెలియజేస్తానండి. మేము
అతిథులుగా వచ్చామనుకోవాలా, లేకపోతే స్నేహితులుగా వచ్చామనుకోవచ్చు. పత్రిక అంటే ఇక్కడ వస్తూ కూడా ఈ ఛానల్ ఆఫ్ చేసి చూస్తూ ఉన్నాం ఏం జరుగుతుంది, గంటకి ప్రతి నిమిషానికి ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియజేసేదే పత్రిక. పత్రిక అంటే ప్రజల కోసం పనిచేసేదే, ప్రభుత్వాల కోసం పనిచేసేది కాదు పత్రిక. ప్రభుత్వాలను మెడలో ఉంచి ప్రభుత్వాలు చేసే తప్పులని ప్రజలకు తెలియజేసి ఎక్కడైతే సమాజంలో ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఆ తప్పుని సమాజానికి చూపించడమే మీడియా పని. ఏ ప్రభుత్వానికి కొమ్ముగా వచ్చేది కాదు. అయితే రాను ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్యకాలంలో ముందు పార్టీని స్థాపించాలంటే వాళ్ళకు పత్రికను ఏర్పాటు చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఏ పార్టీ వాళ్ళకి ఆ పార్టీకి ఒక 2 ఛానల్ ఏర్పాటు చేసుకోవడం, దాని ద్వారాగా వాళ్ళ యొక్క కార్యక్రమాలని కొంచెం ఎక్కువగా చూపించుకునే అన్ని పార్టీలు అలా తయారైపోయినాయి. కానీ పత్రిక ప్రతినిధులు, మీరందరూ ప్రతినిధులు అన్నారు, మీరు లేఖల కంటే ప్రతినిధులు, మీరు పత్రిక ప్రతినిధులు, మీరు ప్రజల యొక్క సమస్యలను తీసుకెళ్ళేటటువంటి వాళ్ళు. అంటే రాజకీయ నాయకుల్లో ప్రస్తుతం ఎలా ఉందంటే రాజకీయ నాయకుల విలువలు తగ్గిపోతున్నటువంటి సందర్భంలో, రాజకీయాలంటే వ్యాపారాలుగా మారిపోయేటటువంటి సందర్భంలో ఎక్కడ ఏ ఎమ్మెల్యే అవినీతికి పరుడు, ఎక్కడ ఏ సర్పంచ్ అవినీతిలో చేస్తున్నాడు, ఎవరు తప్పు చేస్తారనేది చూపించవలసిన బాధ్యత మీ మీద ఉంది. అధికారి తప్పు చేసినా, ఎమ్మెల్యే తప్పు చేసినా, రాజకీయ నాయకుడు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా వాళ్ళ యొక్క చరిత్రని మీరు డేటా తీసుకుంటారు. రోజు మీరు ప్రతి ఒక్కరు డేటా మా జాతకం అంతా మీ దగ్గర ఉంటుంది. అందుకన్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు అని మాట్లాడేది. అంటే మంచి చేస్తే ఎవరైనా దాన్ని ఎపిసోడ్ చేస్తారు. అలాగే తప్పు చేసినప్పుడు కూడా దాన్ని ఖండించవలసిన బాధ్యత కూడా మీడియా పైన ఉంది. ఎందుకంటే మీడియా మన సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది కదా, మీడియా కోర్టును కూడా ప్రశ్నించి సుప్రీంకోర్టు కూడా ఒక జీవి ఇచ్చింది మనం మాట్లాడేది జడ్జి కూడా మాట్లాడారు. అంటే తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నించే హక్కున్న వారు ఎవరైనా ఉన్నారంటే అది ఒక మీడియా. పోలీసు వ్యవస్థ 24/7 చేస్తుంది, కానీ వాళ్ళ జీతాలు తీసుకుని చేస్తారు. కానీ మీడియా సింగిల్ రూపాయి జీతం వచ్చినా రాకపోయినా, డబ్బులు వచ్చినా రాకపోయినా డే అండ్ నైట్ వర్క్ చేసేవాళ్ళు కూడా మీడియా. ఎక్కడ అర్ధరాత్రి కూడా యాక్షన్ జరిగిందంటే అక్కడ ప్రత్యేకంగా అవుతారు, పరుగు వెళ్ళిపోతారు. నా ఛానల్ రావాలి, నా పత్రిక రావాలి. ఒక పోటీ పడి మీ యొక్క అంటే మీ యొక్క ఛానల్ని ఒక రేటింగ్ పెంచుకోవడం కోసం అని మనం అనుకోవచ్చు. కానీ ప్రజల యొక్క కష్టాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నారని మేము అంటాం. అంటే ప్రభుత్వానికి పత్రిక ప్రతిపక్షం లాంటిది. ప్రభుత్వం చేసే మంచి పనుల్ని ఎంకరేజ్ చేస్తారు. అంటే ప్రతిపక్షం అంటే తప్పు చేసినా ఒప్పు చేసినా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా విలువలు తగ్గిపోతున్నాయి, కానీ పత్రిక తగ్గిపోతే విలువ తగ్గదు. ఎందుకంటే పత్రిక అంతసేపు సమాజం పట్ల, ప్రజల పట్ల ఒక బాధ్యతతో పనిచేస్తుంది. కానీ దేనికి లొంగిపోయేది. చాలామంది కొంతమంది ఎక్కడన్నా అడపదడప ఒకళ్ళిద్దరు రాజకీయ నాయకుల్లో 10 మంది తప్పు చేస్తే ఈ లేఖలో ఒకళ్ళో ఇద్దరు తప్పు చేయొచ్చు, కానీ దాన్ని అందరికీ చుట్టేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే మీరందరూ అక్కడ మీడియా రంగం అంటే చాలా తెలివైన వాళ్ళు మీరు. ఎందుకంటే పొద్దున్న లేచి ఎక్కడ ఏ సమాచారం ఉందో, ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అనేది ప్రతి డేటా మీ దగ్గర ఉంటుంది. కాకపోతే కొంతవరకు వాడుతూ ఉంటారు, పూర్తిస్థాయిలో వాడరు. ఎప్పుడన్నా ఎవరు ఏదైనా కోపం వచ్చినప్పుడు అప్పుడప్పుడు ప్రయోగిస్తూ ఉంటారు. నేనేమంటానంటే అలాగా ప్రయోగించడం అంటే వ్యక్తిగతంగా కాకుండా ఎవరి మీద మనకి బాధ కలిగేటప్పుడు ఆ వ్యక్తి మీద మనం మాట్లాడడం కాకుండా చేయడం కాకుండా ఆ వ్యక్తి తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మీరు వదలకండి. నేను తప్పు చేసినా, రాజకీయాలు తప్పు చేసినా, ఎవరైతే చేసినా తప్పు చేసినప్పుడు వదలొద్దు. ఎందుకంటే రాజకీయాల్లో విలువలు తగ్గిపోకూడదు. రాజకీయాల్లో అక్కడక్కడ అరుదుగా ఉన్నారు కొంతమంది నాయకులు ఇప్పుడున్న సమాజంలో. అంటే ఇప్పుడు ఒకరి పేరు చెప్తే నేను తక్కువ అంటారు కనుక నేను చెప్పను పేర్లు. రాజకీయాల్లో రాజకీయ విలువల్ని కాపాడుతూ సమాజానికి ప్రజలు మనకి ఏదైతే బాధ్యతను మన మీద పెట్టారో ఆ బాధ్యతను నిలబెట్టుకునే వాళ్ళు అరుదుగా 100లో ఒకరో ఇద్దరో ఉన్నారు ఈ రోజున.
అంటే మేము చిన్నతనంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను దగ్గరుండి చూసిన వ్యక్తి సిక్కాల రామచంద్ర గారు. ఆయన సుమారుగా 22 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు, 5 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. సింగిల్ రూపాయి ఖర్చు పెట్టకుండా, ఎక్కడా సింగిల్ రూపాయి అవినీతి లేకుండా, అహంకారం లేకుండా, మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా నేను మినిస్టర్ అహంకారం కూడా లేకుండా ఒక సామాన్యుడిలాగా పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సిక్కాల రామచంద్ర గారు. విలువలను రాజకీయాలు విలువలు కాపాడుతుంది. ఆ తర్వాత తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పి మల్లవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ దున్నా సత్యనారాయణ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతికి ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, మండల తెలుగుదేశం పార్టీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామం పత్తిగుందిలో ఆయన నివాసంలో ఉన్న పార్థివ దేహాన్ని ముమ్మడివరం శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు సందర్శించి నివాళులర్పించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా తాళ్లరేవు మండల కూటమి నాయకులు, మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్, తాళ్లరేవు మండల ప్రెస్ క్లబ్ సభ్యులు, సిపిఎం పార్టీ, బీఎస్పీ ప్రజా సంఘాలు ఆయన మరణానికి సంతాపం తెలియజేశారు. తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకురాలు దున్నం సింహాద్రమ్మ నివాస ఆవరణలో ఉన్న ఉసిరి చెట్టు వద్ద కార్తీక వనభోజనాలు జరిగాయి. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకురాలు దున్నా సింహాద్రమ్మ నివాస ఆవరణలో ఉన్న ఉసిరి చెట్టు వద్ద కార్తీక వనభోజనాలు జరిగాయి. ముందుగా చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, గాజులు, చీరలను దున్నా సింహాద్రమ్మ కుటుంబ సభ్యులు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు చక్కల ప్రసాద్ బాబు, వడ్లమూడి సతీష్, అనిల్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ గురజానపల్లి గ్రామంలో అగ్నికుల క్షత్రియ ఉద్యోగ సంక్షేమ సంఘం వారి కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడు కృష్ణారావు, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ అగ్నికుల క్షత్రియ ఉద్యోగ సంక్షేమ సంఘం వారు ప్రతి సంవత్సరం ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సంఘంలో ప్రయోజకులైన వారిని సన్మానిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు సంఘ సభ్యులను అభినందించారు. ఇలాగే సంఘ సభ్యులు అందరూ కలిసికట్టుగా ఉండి ముందుకు వెళ్లాలని చిన్నగా 200 మందితో మొదలైన ఈ సంఘం నేడు 1000కి చేరుకోగా రాబోయే రోజుల్లో మరింత పెద్ద సంఘంగా ఏర్పడి మరిన్ని సేవలు అందించాలన్నారు. ఈ మధ్యకాలంలో విజయవాడలో అగ్ని వన్ని కులక్షత్రియ నూతన భవనం ఏర్పాటు చేశారు. దానికి యానం అగ్నికుల క్షత్రియ సంక్షేమ సేవా సంఘం వారు 15 లక్షల రూపాయలు సహాయం అందించారు. త్వరలో అమలాపురంలోనూ ఒక నూతన సంఘం భవనం ఏర్పాటు చేస్తున్నారు. దానికి కూడా యానం అగ్నికుల క్షత్రియ సంక్షేమ సేవా సంఘం తరపున 5 లక్షల రూపాయలు సహాయం అందించడం జరుగుతుందని, అదేవిధంగా ప్రతి జిల్లాలోనూ అగ్నికుల క్షత్రియ భవనాలు ఏర్పాటు చేయాలని, వాటికి కూడా తమ వంతుగా సహాయంగా యానం అగ్నికుల క్షత్రియ సేవా సంఘం తరపున ప్రతి భవనానికి 5 లక్షల రూపాయలు అందిస్తామని మల్లాడి కృష్ణారావు తెలియజేశారు. ఓం త్రయంబకం విధామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యుర్ముక్షీయమాతు ఓం ధ్రువంతే రాజో వర్ణో ధ్రువంతింద్రసాగ్నిష్ట రాష్ట్రం ధారయతా ధ్రువం మల్లాడి కృష్ణారావు చేతుల మీదుగా రాజుగారికి సన్మానం జరుగుతుంది. ఈ కార్తీక మాసం సందర్భంగా కాకాడి అర్జునరావు గారు, డాక్టర్ కాకాడి నారాయణరావు గారిని వేదిక మీద స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఆర్టిస్ట్ గోవింద గారు సన్మానాన్ని తీసుకోవట్లేదు. మీరందరూ అనిత భావించద్దని ఎమ్మెల్యే గారు, అలాగే ప్రత్యేక ఈరోజు ఇక్కడ సమావేశమైన మన అగ్నికుల క్షత్రియ మరి సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే మన కొండబాబు గారికి, అలాగే సూపర్ బజార్ మరి ప్రెసిడెంట్ అయిన ఆదినారాయణ చైర్మన్ ప్రెసిడెంట్ వారికి, ముఖ్యంగా ఉద్యోగం సంఘం ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమం ఇక్కడ చేస్తూ ఈ కార్యక్రమంలో మన సంఘానికి సంబంధించిన ప్రయోజకులైన వారిని, అలాగే రిటైర్ అయిన వారిని అందరినీ కూడా సన్మానిస్తూ ఉన్నారు. ఆ సన్మాన కార్యక్రమానికి నాలాంటి వాళ్ళని ఈ సంఘంలో మీకు పెద్దగాను ప్రతినిధిగాను ఉన్నవారిని పిలిపించి కార్యక్రమం అనేకమైన సంవత్సరాలుగా జరిపిస్తున్నారు. ఇల్లుని కొండబాబు గారు, నేను, మన కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలు అందరూ, ఎమ్మెల్యేలు అందరూ కలిసి మీ చీఫ్ మినిస్టర్ని, మీ డిప్యూటీ సీఎం అని కమ్యూనిటీకి సంబంధించిన విషయాలు మాట్లాడడానికని మంగళవారం అమరావతిలో అపాయింట్మెంట్ ఉంది. ఏదో అనుకోని పరిస్థితులు ఉంటే ఒక 1 or 2 days దీనివల్ల ఏమైనా ఇది ఉండాలేమో కానీ కలిసి కొన్ని విషయాలు మాట్లాడాలన్న ఉద్దేశంతో కలుస్తూ ఉన్నాం. మరి విజయవాడలో ముఖ్యంగా బర్రే ప్రసాద్ ఆధ్వర్యంలో పిల్లలు చదువు కోసం వెళ్ళే వాళ్ళకి, అలాగే పేషెంట్ల గురించి అని చెప్పేసి ఒక బిల్డింగ్ అది కూడా కట్టున్నారు. దానికి నేను అటెండ్ అయ్యాం, కొండబాబు అయితే అందరూ, రవీంద్ర కానీ నాయకుడు కానీ అందరూ కూడా వచ్చున్నారు. వివిధ జిల్లాల నుంచి అందరూ పెద్దలు అందరూ కూడా వచ్చున్నారు. అక్కడ మాట్లాడినప్పుడు కూడా వివిధ జిల్లాల నుంచి సంఘాన్ని కొంచెం పటిష్టం చేయండి, రాబోయే రోజుల్లో ఒక హెడ్ క్వార్టర్స్లోనే కాకుండా ప్రతి జిల్లాలో కూడా ఈ విధమైన సదుపాయాలతో ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పి ఉన్నారు. అలాగే ఎన్నుండి కలిసినప్పుడు కూడా అగ్నికుల క్షత్రియ భవనానికి స్థలం విషయంలో కానీ, అలాగే ఆర్థికంగా కూడా డబ్బు ఖర్చు పెట్టి కట్టుకునే అంత స్తోమత లేని కమ్యూనిటీ కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా మేము కొండబాబు కానీ నేను కానీ అందరూ కూడా ఒక రికమెండేషన్ అది కూడా రెడీ చేస్తాం. దాని విషయంలో కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలు, గౌరవనీయులు
ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన కృష్ణారావు గారికి, అదేవిధంగా కొత్తగా సూపర్వైజర్ చైర్మన్ అయినటువంటి మన ఆదినాథ్ గారికి, అదేవిధంగా సంఘ పెద్దలకి, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పెరిగే ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడే పెద్దలు మన కృష్ణారావు చెప్పారు చాలా మంచి విషయాలు, అవన్నీ మనం పాటించవలసిన అవసరం ఉంది. ఇప్పుడే కాదు, ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరం మనం అధికారం ఉన్నా లేకపోయినప్పుడు కూడా మమ్మల్ని ఆహ్వానించిన తర్వాత మా చేతుల మీదుగా ఎవరైతే మన సంఘంలో పిల్లలు మంచి పొజిషన్కి వెళ్ళారో, జాబుల విషయంలో కానీ ర్యాంకులు వచ్చిన వారు కానీ ప్రోత్సహించడం, మా చేతుల మీదుగా సన్మానం చేయించడం, వాళ్ళని గౌరవించడం అనేది ఒక సాంప్రదాయంగా చేసుకుంటూ వస్తున్నారు. ఈ సంఘం చిన్నగా స్థాపించినప్పుడు కూడా ఈరోజు సంఘం ఒక పెద్ద సంఘంగా ఏర్పడ్డది. ఈరోజు సంఘ సభ్యులు ఎవరైతే ముందు నడుపుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా నా తరపున, కృష్ణారావు తరపున, పెద్దలందరి తరపున అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి కొన్ని సమస్యలు ఉన్నాయి మనకి. ఆ సమస్యలను కూడా వారైతే పాండిచేరిలో వారు ఉన్న సమస్యలు వాళ్ళు పరిష్కారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలు కూడా నేను కూడా వస్తాను, మనందరం కలిసి వెళ్ళి ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి పరిష్కారం చేద్దామని చెప్పి వారు ముందుకు రావడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా వారి దృష్టిలో పెట్టి పరిష్కారం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆలోచన ఏంటంటే, ఆ సంఘ బిల్డింగ్ కట్టినప్పుడు కింద ఒక హాల్ వచ్చి రావడం, హాల్ తర్వాత ఒక లైబ్రరీ కింద పెట్టడం. లైబ్రరీ కాకుండా చాలామంది దూరం నుంచి వస్తున్నారు మన పిల్లలందరూ కూడా. ఏదో ఒక హాస్టల్లో పెడుతున్నాం, మనం అక్కడిక్కడ పెడుతున్నాం రిక్వెస్ట్ చేసి. యానో అగ్నికుల క్షత్రియ సేవా సంఘం ద్వారాగా విజయవాడలో కట్టిన ₹1,00,00,000కి యానో సంఘం తరఫున మేము 15 లక్షలు ఇచ్చున్నాం. అలాగే అమలాపురంలో దానికి కూడా యానో అగ్నికుల క్షత్రియ సంఘం ఒక 5 లక్షలు మేము అనౌన్స్ చేసి ఇంకొక నెల 2 నెలల్లో వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. కొండబాబు ఇప్పుడు చెప్పినట్టుగా కాకినాడలో మీరు తలపెట్టే కార్యక్రమం, పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమంలో యానో సంఘం తరఫున ఒక 5 లక్షలు మీకు కూడా పంపిస్తాం. మీరు ఏదో ఒక చోటనే కాకుండా ప్రతి జిల్లాలో కూడా మనం కొంత బాధ్యత తీసుకుని, ఏ జిల్లాల్లో అయితే మన కమ్యూనిటీకి, పిల్లలకి చదువుల కోసం, అలాగే పేషెంట్ల హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళ గురించి చేసే ప్రతి జిల్లాలో కూడా యానో సంఘం తరఫున ఒక 5 లక్షలు మేము ఇస్తాము అని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సీతానగరం గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ప్రారంభించి విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 3 రోజులుగా జరుగుతున్న కార్యక్రమం మొదటి రోజు ఆలయమంతా సర్వాంగ సుందరంగా అలంకరించి కోలాటాలతో స్వామివారి విగ్రహాలను ఊరేగించారు. ఈ సందర్భంగా 2వ రోజు హోమాలు, యజ్ఞాలు నిర్వహించారు. ఆదివారం నాడు ఆలయ ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ బాలక మండలి సభ్యులు, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై స్వామివారి ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ, గ్రామ ప్రజల సహకారంతో చుట్టుపక్కల ప్రాంత నాయకులు, భక్తులు సహాయ సహకారాలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామని, ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, సతీమణి జ్యోతుల లక్ష్మీదేవి, మండల డీటీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం, పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు, బోధ శివ, కొండ్రోతు శ్రీను, సీతానగరం గ్రామంలోని నాయకులు, ప్రజలు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. యక్ష, రాక్షస, భూత, ప్రేత, పిశాచ, యమదూత, శాకిని, రాకిని, సర్ప,
స్వాపద దృష్టి శత్రువులు అంటే ప్రజలందరూ కూడా కాపాడుకోవాలి. కోరసాలు ఇప్పుడే కూడా ఆహ్వానం అవుతున్నాయి కాబట్టి దానికి అందరూ కూడా ఆవునే చూడాలనుకుంటుంది. తర్వాత నిదానంగా అర్థం చూడాలి తప్ప వేరుగా స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల్లో రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన పి తిమ్మాపురం గ్రామం మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు శ్రీ బర్ల అప్పారావుని పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ అభినందించారు. అదేవిధంగా బర్ల అప్పారావు ఎస్వీఎస్ వర్మ సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల్లో రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన పి తిమ్మాపురం గ్రామం మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు శ్రీ బర్ల అప్పారావుని పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ అభినందించారు. అదేవిధంగా బర్ల అప్పారావు ఎస్వీఎస్ వర్మ సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి ఈరోజు పిఠాపురం నియోజకవర్గం బలంగా ఉందంటే చాలామంది నాయకులు నిరంతరం కష్టపడి చంద్రబాబు నాయుడు గారి కోసం, లోకేష్ గారి కోసం, నా కోసం కుటుంబాలతో సహా పనిచేస్తున్న నాయకులు మన నియోజకవర్గంలో ఉన్నారు. వీరందరి పేర్లు కూడా పార్టీ ఆదేశాల మేరకు పంపించారు. పార్టీ కూడా అక్కడ సీనియారిటీ కొన్ని నామ్స్ పెట్టుకుని దాని ప్రకారం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మొదటగా వెలమ కార్పొరేషన్లో మన సీనియర్ నాయకులు జడ్పీటీసీ ఎక్స్ బర్లప్పారావు గారికి డైరెక్టర్గా ఇవ్వడం, నియోజకవర్గంలో కార్యకర్తలను గుర్తించి ప్రక్రియ స్టార్ట్ అయింది. మొదటగా బర్లప్పారావుతో అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఏది ఏమైనా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి, యువనాయకుడు లోకేష్కి మనం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి నిరంతరం కష్టపడాలని, ఇంకా బలీయంగా పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ ఉండాలని, అందరం ఒకే కుటుంబంలాగా కష్టాల్లో ఉనండి, అదేవిధంగా సుఖాల్లో ఉనండి, కలిసికట్టుగా ముందుకు సాగాలని ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా. మరి ఈ విధంగా నన్ను మీరందరూ కూడా ఒక అన్నయ్య, ఒక తమ్ముళ్ళ గౌరవించి ముందుకు తీసుకెళ్ళడం వల్లే నాకు ఈ స్థానం కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారికి కూడా పిఠాపురం అంటే ప్రత్యేకమైన అభిమానం. ఇక్కడ ఉన్న కేడర్ కానీ, చేసి సర్వీస్ కానీ, పార్టీ పటిష్టత కానీ, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే ఏ ఒక్క నాయకుడు కూడా పార్టీని వదలకుండా అంటిపెట్టుకుని ఉన్న విధానాన్ని కానీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాతో చాలాసార్లు మరి అన్నం కూడా జరిగిందని తెలియజేస్తూ, ఈ సందర్భంగా బర్లప్పారావు వారికి నియోజకవర్గంలో ఉన్న ముఖ్యులందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తారు. తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో కాట్నం సూర్యనారాయణ కుటుంబ సభ్యులచే కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పి మల్లవరం గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో కాట్నం సూర్యనారాయణ కుమారులు సత్యబాబు, వెంకటరమణ, కాశీరాజు సురేష్, పెద్దరాజు గంగావతి, నరసింహమూర్తి తదితర కుటుంబ సభ్యులచే ఆలయ అర్చకులు, రంగాచార్యులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు వెల్ల సత్యనారాయణ, వెళ్ల వీర, ఉంగరాల వెంకటేశ్వరరావు, పితాని వీరబాబు, ధూళిపూడి గొల్లబాబు, ధూళిపూడి శుభ, నాగు తదితరులు పాల్గొన్నారు. పుణ్యమైన రోజు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు స్వర్గీయ కాట్నం సత్యం గారి
కుమారుడు సూర్యనారాయణ గారి కుమారులందరూ కూడా వాళ్ళ దంపతులందరూ కూడా ఇక్కడ కుటుంబం ఇక్కడ మల్లవరంలో వెలిసిన ముత్యాల అమ్మవారికి పాలాభిషేకం చేశారు, కుంకుమ పూజ చేశారు. చాలా సంతోషం. పవిత్రమైన రోజు చూడటానికి మా అందరికీ కూడా అవకాశం కలిగింది. పుణ్యం చేసుకున్నట్టే మాకు కూడా మేము ఆశించాం. గ్రామంలో ఉన్న మహిళా సోదరీమణులందరూ కూడా ఇక్కడికి రావడం, ఈ పూజ వీక్షించడం, ఈ పూజ కూడా చిన్నగారు కండవీరి చిన్నగారు చేశారు. చాలా సంతోషదాయకమైన విషయం. ఈ కార్యక్రమం నిర్వర్తించడానికి సహకరించిన మన దేవాలయ కమిటీ ప్రెసిడెంట్ వీళ్ళ సత్యనారాయణ గారు, వీళ్ళ వీర గారు ఎంతో సహకరించి సుమారు 3 రోజుల నుంచి చాలా కష్టపడ్డారు. ఈరోజు వీళ్ళకి అవకాశం కలిగింది. యానం శివారు కనకాలపేట గ్రామం రామాలయం సెంటర్లో వెలిసిన పుట్ట వద్ద కార్తీక మాసం సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చుతున్న నాగేంద్రుడికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కొప్పిశెట్టి నాని, వీరలహరి దంపతులకు పుట్ట దగ్గర సంతానం కోసం పూజలు చేస్తే సంతానం కలిగిందని వారు మొక్కును చెల్లించుకున్నారు. పుట్టిన పాపను పుట్ట మీద కూర్చోబెట్టి బూర్లు పోసి మొక్కును చెల్లించుకున్నారు. అదేవిధంగా కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఏటా స్థానిక మహిళలు పూజలు చేసి సహబంతి భోజనాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఏడాది పుట్ట వద్ద పూజలు చేసి కార్తీక భోజనాలు చేశారు. రెండేసుకోళ్ళు కాయ పుట్టకాడ ఇట్టేసి మీరు ఎలాగంటే అలా చేసుకో, మీరు ఎలా కావాలంటే అలా చేసుకో. చల్లి అయ్యమ్మా తీసుకునే జల్లుడు పెద్దది అయిపోయింది, జల్లు పెద్దది ఉంది. క్రాస్ పెట్టండి పర్లేదు రేయండి పద్మక్క క్రాస్ పెట్టండి. మళ్ళీ 7 9 ఇవ్వాలి చింతలకి. జల్లు మూసేత్తలే కొంచెం ఎత్తండి, మొహం కనబట్టలేదు. మీరేయండి, జల్లుడు ఒకరు అట్టుకోండి. నేను ఎత్తుకుంటాను, జల్లుడు వేయండి. అక్కడే చిన్న తీసుకు అలా పెట్టి అక్కడ పెట్టి అది మట్టి ఇంట్లోని చల్లి పెట్టాకనే పిల్ల నీళ్ళు వేసుకుందే. ఏం భయపడక్కలొద్దు. గట్ల ఇంకా గట్లు ఎక్కడ ఉన్నాయేమో చూడలేదు అక్కడ, లేకపోతే ఆ కళ్యాణంతా కూడా కొట్టిదు. అన్నమే ఉదయం ఖాళీదేనది అది ఇంకా రైసు
పుట్ట మీద బూర్లు వేసాకనే పాప పుట్టిందండి, అందుకు వేసుకున్నాం బూర్లు ఈరోజు. ఎంత 3 నెలలు వచ్చిందండి. భారతదేశంలో అత్యంత పవిత్రంగా భక్తి శ్రద్ధలతో పూజించే అయ్యప్పకు దేశ విదేశాల్లో కూడా ఎంతో విశేష ఆదరణ లభిస్తుంది. అమెరికాలోని సుమారు 41 మంది భారతీయులు అయ్యప్ప దీక్షను చేపట్టి మన భారతీయ సంస్కృతిని, దైవత్వాన్ని అక్కడి ప్రజలకు ఆసక్తి కలిగిస్తున్నారు. యానాం కనకాలపేటకు చెందిన బత్తిన వెంకట్రావుతో పాటు సుమారు 41 మంది అయ్యప్ప దీక్ష చేపట్టి పూజలు చేస్తున్నారు. స్వయంగా గురుస్వామి దగ్గర ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి ఆ పీఠంలో నిత్య పూజలు చేస్తూ అయ్యప్ప దీక్షను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారు. భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం భగవాన్ శరణం దేవన్ పాదం దేవి పాదం యానం క్షత్రియ కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక ఫెర్రీ రోడ్లో గల క్షత్రియ పరిషత్తులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. యానం పరిసర ప్రాంతాలకు చెందిన క్షత్రియులు వన సమారాధన కార్యక్రమంలో పాల్గొని సహబంతి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా పలు ఆటపాటలు నిర్వహించి ఆనందంగా గడిపారు. యానం క్షత్రియ కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక ఫెర్రీ రోడ్లో గల క్షత్రియ పరిషత్తులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. యానం పరిసర ప్రాంతాలకు చెందిన క్షత్రియులు వన సమారాధన కార్యక్రమంలో పాల్గొని సహబంతి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా పలు ఆటపాటలు నిర్వహించి ఆనందంగా గడిపారు.
క్షత్రియ సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్తీక మహామహోత్సవానికి చూసిన అందరికీ కూడా నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరిపించిన కార్యక్రమాన్ని మన క్షత్రియ భారతవర్గం వారిని అభినందిస్తున్నాం. ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమం జరగడానికి ఎంతో పట్టుదలతో కృషితో కార్యక్రమాలు జరిపించినటువంటి కార్యక్రమానికి ప్రశంసలు అందిస్తున్నాను. మనం క్షత్రియుల్లో పురుషులకి సహకారం చేసేటం, స్త్రీలలో మమకారం అందించడం, పిల్లల్లో అంగీకారాన్ని అందించడం అంటే బలమైన భావడం,
సమాజంలో లభిస్తుంది గౌరవం పురస్కారం. దాన్ని నిలబెట్టుకోవాలని మన యువత దాన్ని మనం ప్రయత్నం చేయాలి. అలాగే మరి ఏదైనా సంపాదించడం చాలా సులువు, దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. సంస్కారం ఉన్నా సరే అంటే బంధుత్వాన్ని కలుపుకోవడం సులువు, దాన్ని నిలుపుకోవడం చాలా కష్టం. బంధుత్వాన్ని కలుపుకోవడం స్వప్నం కాదు, కష్టం కాదు. కలుపుకున్న బంధుత్వాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయాలి. దానికి యువకులు సహకరించాలి, పేరెంట్స్ని ఆదరించాలి. ఇలాంటి సమాజంలో ఉన్నటువంటి అటువంటి కుటుంబ కలహాలు లేకుండా చూసుకోవాలి. అంతేగాని ఎవరికి వాళ్ళే ఎవరా తీరే అహం అనేది ఎప్పుడు పనికిరాదు. మతం అనేది ఎవరికి వ్యక్తిగతంగా ఉంటుంది, కానీ ఈ సహకారం అనేది శాశ్వతంగా ఉంటుంది. అలాగే ప్రతి వాళ్ళకి వరకు విద్యార్థులు ప్రయత్నిస్తున్నాను. క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్వాంటిటీ. క్వాంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఎంత చదువుకున్నావు అంత ముఖ్యం కాదు, ఎలా చదువుకున్నావు, చదువుకున్న సంస్కారం నువ్వు ఎలా ఎంత ఉపయోగించుకున్నావు చాలా ముఖ్యం. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పని అనుకోవద్దు. ఒక అబ్బాయి ఎంఏ పాస్ అయ్యాడు. ఎంఏ పాస్ అయిన తర్వాత అతనికి ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేసుకుంటున్నాడు. తనకి ఒక అమ్మాయితో సంబంధం ఉంది, అమ్మాయి సంబంధం అవుతుంది. ఆ అమ్మాయి 10th క్లాస్ పాస్ అయిన అమ్మాయి ఈ మాత్రం ఎంఏ పాస్ అయ్యే ఉద్యోగం చేసుకుంటాడు, అమ్మాయికి ఉద్యోగం లేదు. లేకపోతే అప్పుడు ఆ అబ్బాయి చాలా అహంకారంతో నేను డిగ్రీ పాస్ అయ్యాను, 10th క్లాస్ అమ్మాయితో నాకు వివాహం ఏంటి, నాకు ఒక చదువుకున్న అమ్మాయి కావాలని చెప్పి మొదలుపెట్టాడు పేరెంట్స్ తోటి. అప్పుడు పేరెంట్స్ అంతా ఎంక్వైరీ చేసి అబ్బాయి ఎలా కదా కుటుంబం మంచిది, పిల్ల మంచిది, అందంగా ఉంటుంది, సంపాదనకి ఏముంది, చదువుకి ఏముంది, ఎప్పుడు చదువుకోవచ్చు అని చెప్పి కన్విన్స్ చేసి ఆ అబ్బాయిని మొత్తం మీద ఒప్పించి 10th క్లాస్ పాస్ అయిన అమ్మాయిని ఎంఏ పాస్ అయిన అబ్బాయిని పెళ్లి చేశాడు. హ్యాపీగా ఉన్నాడు. తర్వాత కొన్నాళ్ళు అయ్యేసరికి వీడికి మాత్రం ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతున్నాడు. 10 మంది చెప్పుకోవడానికి ఫ్రెండ్స్ అందరూ ఉంటుంది, మీ ఆరోగ్యం చదువుతుందా అంటే 10th క్లాస్ అని చెప్పుకోవడానికి ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతున్నాడు. అయితే మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు, కానీ పైకి చెప్పలేకపోతున్నాడు. అలా ఈ అమ్మాయి మాత్రం కోసం చాలా బుద్ధిగా సంసారం చేసుకుంటూ భర్తని జాగ్రత్తగా ఆలన పాలన చూస్తూ అత్తామామను చూస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఎంతో ఆధారంగా జీవిస్తుంది ఆ అమ్మాయి. ఆఖరికి వాడు ఒక రోజుని భార్యాభర్తలు ఆ పాప నిద్రపోతూ ఉండగా తన భార్య ఫోన్కి ఒక మెసేజ్ వచ్చిందట. మెసేజ్ వస్తే పాప నిద్రలో ఉంది. ఈ ఎంప్లాయీ ఎవరోగా తన భార్య ఫోన్ తీసి మెసేజ్ చూశాడట. ఏంటి మెసేజ్ అని చెప్పి చూస్తే దాంట్లో ఏముంది మెసేజ్, యూ ఆర్ బ్యూటిఫుల్ అంట. యూ ఆర్ బ్యూటిఫుల్ అంటే నువ్వు చాలా అందంగా ఉంటావు అని మెసేజ్ పంపాడు ఎవరో. ఆ మెసేజ్ వీడికి చాలా బాధ అనిపించింది. వెంటనే భార్య లేపాడు నిద్రలో, లేపి ఏంటి నీకు ఎవరు మెసేజ్ పంపాడు, యూ ఆర్ బ్యూటిఫుల్, నువ్వు అందంగా ఉంటావు. వాడు చెప్తున్నాడు నువ్వు అందంగా ఉంటావని తెలిసి నీకు తెలియజేస్తున్నాను, నీకు మెసేజ్ వాడు పంపాడు, ఎవరో చూడు ఎవరు పేరు చెప్పు అన్నాడట. అప్పుడు అది ఎవరు చెప్పినాడు, నేను అందంగా ఉన్నాను, వాడు ఎవరు నాకు చెప్పినప్పుడు నాకు ఎప్పుడో పెట్టదని బాధపడుతూ అది ఆ నెంబర్ ఎవరితో చూద్దామని చెప్పి ఫోన్ తీసుకున్నాడు. దాని ఫోన్ చూసి చదువుతుంది మెసేజ్, యూ ఆర్ బ్యూటిఫుల్ అని చెప్పాడు కదా భర్త. అది చూసి చదువుకుని అప్పుడు భర్తతో ఉన్నట, ఏమండి నువ్వు ఏ చదువుకున్నానండి, ఎంఏ. నన్ను అలాడుతూ ఉంటే అందరు ఇది యూ ఆర్ బ్యూటిఫుల్ కాదండి, యువర్ బ్యాటరీ ఈజ్ ఫుల్ అన్నాడు. యువర్ బ్యాటరీ ఈజ్ ఫుల్, మీ బ్యాటరీ ఫుల్ అయిపోయింది మెసేజ్ అన్నట్టు. అది వాడు చదవడం కాదు, వాడికి ఎంఏ పాస్ అయిపోయాడు. మరి డిగ్రీ ఉపయోగపడండి, ఈ ఎంఏ 10th క్లాస్ పాస్ అయింది, ఈ ఎంఏ దగ్గర క్వాలిటీ ఉంది, వాళ్ళ దగ్గర క్వాలిటీ లేదు. అది అటువంటి మనము అంచేత ప్రతి వారు కూడా చదువుతున్నాం, సంస్కారం ఉన్నాం, సంపాదించుకుంటే నీతిపరంగా సంపాదించండి, చదువుకుంటే సంస్కారంగా చదువుకోండి. ఇంకో చిన్న జోక్ ఏంటంటే ఆ అమ్మాయి నా వశిష్ఠ గారు అమ్మాయి, మా వశిష్ఠ గారు అమ్మాయి అయితే ఓకే చెప్పుకుంటూ చాలా ఉంటాయి. ఏమైనా
ఆడుకోవడానికి సరదాగా మీ అందరూ ఉండడం ఎక్కడ చూడే ఆడవారు ఉంటేనే అందం ఉంటుంది తప్ప అందం ఉండాలంటే ఆడవారే ఉండాలి. అటువంటి ఆడవాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం థ్యాంక్ యూ సార్. ఫోటో తీసుకునే వాళ్ళు తీసుకోవాలండి. ఓకే, సెకండ్ ప్రైజ్ చరణ్ బాల్ అండ్ బాండ్ సీనియర్ లేడీస్ పెర్మసి విజయలక్ష్మి ఫస్ట్ ప్రైజ్. నెక్స్ట్ మ్యూజికల్ చైర్మన్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ రెడీగా ఉండండి. అల్లూరి శాంతి బిహెచ్ లక్ష్మి పెర్మసి విజయలక్ష్మి ఫస్ట్ ప్రైజ్. గొట్టుముక్కల లక్ష్మి ఆవిడ బదులు వాళ్ళ మనవడు వచ్చాడు సెకండ్ ప్రైజ్. మ్యూజికల్ చైర్ లేడీస్ ఫస్ట్ ప్రైజ్ అల్లూరు శాంతి. సెకండ్ ప్రైజ్ బిహెచ్ లక్ష్మీ సుధా. నెక్స్ట్ లేడీస్ స్ట్రా గేమ్ నడిపల్ కృష్ణవేణి వేగేశ్వర రామసీత సెకండ్ ప్రైజ్. ఫాస్ట్ గా ఫస్ట్ అండి కృష్ణవేణి నడిపల్లి కృష్ణవేణి వేగేశ్వర రామసీత. Second prize. Eminent sport for ladies. First prize Shanti. Second prize Sandhya. First prize Shanti. Second prize Sandhya. G. Sandhya. And lemon and sport for children. Faster and D. Sai Rishita. First prize. Second prize Pujita Varma. Pujit Varma, sorry. And third prize CH Sai Varma. అండ్ ఇందులో స్పెషల్ ప్రైజ్ అండి చిన్న బాబు ఆడాడు. బాబేనా పాప అవిష్య బాగా ఆడిందండి. ఓకే, స్టిక్కర్స్ గేమ్ ఫర్ లేడీస్. స్టిక్కర్స్ గేమ్ ఫస్ట్ ప్రైజ్ రామసీత. నెక్స్ట్ బాల్ పాసింగ్ ఫర్ లేడీస్ శిరీష జి శిరీష ఎస్ శృతి సెకండ్ ప్రైజ్. ఖోఖో విన్నర్స్ లేడీస్ వచ్చేయండి. విన్నర్స్ ఖోఖో విన్నర్స్ లక్ష్మీదేవి ఫస్ట్ ప్రైజ్. అందరూ ఫస్ట్ ప్రైజ్. జి స్వాతి జి సహస్ర వి సునీత ఎస్ లత ఏ రాధా పి దీపు. విన్నర్స్ నెక్స్ట్ కబడ్డీ ఆడారా మీరేనా? లక్ష్మీదేవి రాధా సహస్ర స్వాతి. ఓకే, మీరు అలా తిరిగి రెడీగా ఉన్నారు. నెక్స్ట్ చిల్డ్రన్స్ స్ట్రా గేమ్ ఫస్ట్ ప్రైజ్ వి ప్రణవ్. సెకండ్ ప్రైజ్ ఎం సుమంత్. ప్రణవ్ సుమన్ ఒకసారి కింద
సెకండ్ హ్యాండ్ అది ఫస్ట్ హ్యాండ్. నెక్స్ట్ కబడ్డీ ఫర్ లేడీస్ విన్నర్స్. ఒకసారి మీ గిఫ్ట్ పక్కన పెట్టుకోండి. 2 కొట్టేశారు మీరు. లక్ష్మీదేవి, రాధా, సహస్ర, స్వాతి వీళ్ళందరూ కూడా విన్నర్స్ అండి. విన్నర్స్. ఎన్ని విన్నర్స్? అలాగే కబడ్డీ రన్నర్స్ రమాదేవి, దుర్గా, దీప్తి, లలిత, శృతి, శ్రీదేవి, శిరీష, మంజు, లక్ష్మీదేవి. రండి ఫాస్ట్గా కబడ్డీ రన్నర్స్. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ రన్నర్స్ మీరే కదా. సెకండ్ ప్రైజ్ రమాదేవి, దుర్గా, దీప్తి అందరూ ఉన్నారండి. ఎవరు లేరు చూడండి ఒకసారి. మీరు తీసుకుని మీరు అప్పు చెప్పేస్తారు. మా సెకండ్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యానం స్థానిక ఫెరీ రోడ్లో గల క్షత్రియ పరిషత్తులో ఘనంగా కార్తీక వన సమారాధన కార్యక్రమం. వన సమారాధన కార్యక్రమంలో పాల్గొని సాబంది భోజనాలు చేసిన పలువురు క్షత్రియులు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన పి మల్లవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ దున్నా సత్యనారాయణ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. యానం స్థానిక జీవీఎస్ ఫంక్షన్ హాల్లో ప్రముఖ వ్యాపారవేత్త తోటరాజు ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం. పాత్రికేయులను ఘనంగా సత్కరించి అభినందించిన పలువురు నాయకులు. ఇవి వాటి స్కై విజన్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.